'మమతా నరసింహ' ఇది ఒక ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్. అండ్ ఈ యొక్క ఫిల్మ్‌తో ఎన్నో రికార్డ్స్ అనేవి క్రియేట్ చేసింది. ఇది ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్ 100 crore, 200 crore, 300 కలెక్ట్ చేసిన ఫిల్మ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కంటెంట్ ఉంటే చాలు యానిమేటెడ్ ఫిల్మ్ అయినా సరే థియేటర్స్‌కి జనాలు వస్తారని మళ్ళీ ప్రూవ్ చేసిన ఫిల్మ్ ఇది 'మమతా నరసింహ'. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకైతే 300 crores ప్లస్ అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. అండ్ ఇప్పుడు ముందుగా హిందీ బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకోవాలి. ఓన్లీ హిందీ నుంచి అది ఇండియా నుంచి 184.39 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మన తెలుగు నుంచి 48.15 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ తమిళ్ నుంచి 2.76 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మలయాళం నుంచి 0.56 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ కన్నడ నుంచి 9.29 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. మరి మన హిందీ అండ్ తెలుగు ఆడియన్స్‌కి ఉన్నంత యాక్సెప్టెన్సీ మరి మిగతా ఆడియన్స్‌కి ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు గానీ, ఈ యొక్క మూవీ అయితే ఓన్లీ ఇండియా నుంచే 245.15 crore నెట్ అయితే ఇండియా నుంచి కలెక్ట్ చేసింది. సో, మన ఇండియన్ గ్రాస్ 291.94 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్‌సీస్ మార్కెట్‌లో 26.25 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో, టోటల్‌గా ఇప్పుడు ఒక మూవీ వరల్డ్ వైడ్‌గా 318.19 crore గ్రాస్ అయితే వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసింది. ఇది ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్ట్ చేసిన ఒక ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్. అండ్ ఇండియాలో అన్ని యానిమేటెడ్ ఫిల్మ్స్ కంటే హైయెస్ట్ కలెక్ట్ చేసింది ఈ మూవీయే. దీంతో కంటెంట్ అనేది ఉంటే జనాలు థియేటర్‌కి వస్తారని మళ్ళా ప్రూవ్ చేసుకున్నారు. ఇండియన్ ఆడియన్స్ మళ్ళా ప్రూవ్ చేశారు. మరి ఇలాంటి మోటివేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి.